నమస్కారం ఫ్రెండ్స్, మీరెప్పుడైనా విమానంలో ప్రయాణిస్తూ భోజనం చేశారా? విమానం ఎగరకపోయినా నేలమీదే ఉండి విమానంలో కూర్చుని అదిరిపోయే భోజనం చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అవును, మీరు విన్నది నిజమే. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఇలాంటి వినూత్న అనుభూతిని అందించడానికి సిద్ధమైంది మల్లారెడ్డి ఎయిర్ సిటీ ఫ్లై రెస్టారెంట్. ఈరోజు ఈ వీడియోలో ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ప్రత్యేకతలేంటి, ఎక్కడ ఉంది, అక్కడ భోజనం ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మేడ్చల్ జిల్లా దూలపల్లి వద్ద ఈ సరికొత్త ఫ్లైట్ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఒకప్పుడు ఆకాశంలో విహరించిన అసలైన బోయింగ్ 737 విమానాన్ని తీసుకువచ్చి దానిని ఒక లగ్జరీ రెస్టారెంట్గా మార్చారు. సుమారు 1 ఎకరం విస్తీర్ణంలో పచ్చని గార్డెన్ మధ్యలో ఉన్న ఈ విమానం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్లోకి వెళ్లడం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. మీకు నిజమైన విమానమెక్కిన అనుభూతినివ్వడానికి ఇక్కడ లోపలికి వెళ్లేటప్పుడు బోర్డింగ్ పాస్ ఇస్తారు. లోపలికి అడుగుపెట్టగానే విమానం ఇంటీరియర్ చూసి మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఫ్లైట్ సీటింగ్, ఏసీ సౌకర్యం, లైటింగ్ అన్నీ కూడా ఒక లగ్జరీ విమానంలో ఉన్నట్లే అనిపిస్తాయి. ముఖ్యంగా కాక్పిట్ అంటే పైలట్ కూర్చునే ప్రదేశాన్ని కూడా అలాగే ఉంచారు. పిల్లలకైతే ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. ఇక ఇక్కడ దొరికే ఆహారం విషయానికొస్తే మల్టీ కుజీన్ మెనూ అందుబాటులో ఉంది. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, చైనీస్ మరియు కాంటినెంటల్ వంటకాలు ఇక్కడ లభిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ బిర్యానీ మరియు స్టార్టర్స్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యామిలీతో కలిసి వెళ్లినా, ఫ్రెండ్స్తో కలిసి వెళ్లినా ఇక్కడ స్పెషల్ క్యాబిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెస్టారెంట్ కేవలం భోజనానికే కాదు, ఫోటోలు తీసుకోవడానికి కూడా ఒక బెస్ట్ స్పాట్. నైట్ టైంలో లైటింగ్ సెటప్ మధ్య విమానం మెరిసిపోతూ కనిపిస్తుంది. ఇది హైదరాబాద్లోని కొంపల్లి సమీపంలో ఉన్న దూలపల్లి, మల్లారెడ్డి యూనివర్సిటీ రోడ్లో ఉంది. సిటీకి కొంచెం దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ రెస్టారెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ వీకెండ్ని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ మల్లారెడ్డి ఎయిర్ సిటీ ఫ్లై రెస్టారెంట్ని విజిట్ చేయండి. మీలో ఎవరైనా ఇప్పటికే ఇక్కడికి వెళ్ళినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.